పుష్ప 2 ప్రీమియం షో రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి వెళ్ళిన నేపథ్యంలో సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది. అందరికి తెలిసిన విషయం. వాళ్ళ బాబాగా తేజస్ శ్రీతేజ్కి అయితే ఆ కోమలో ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ విషయం పైన పోలీసులు కేసు పెట్టడంతో అల్లు అర్జున్ జైలుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆ జైలు నుండి అలాగే కోర్టు తనకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యంతర బెయిల్ తర్వాత తను పిటిషన్ వేయడం జరిగింది. వాదోపవాదాలు విన్న తర్వాత అల్లు అర్జున్కి అయితే రెగ్యులర్ బెయిల్ అయితే ఈ రెగ్యులర్ బెయిల్ కొన్ని షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి పోలీసులు అడిగిన వాటికి సమాధానం చెప్పాలంటూ అయితే మధ్యంతర బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ దేశం దాటిపోకూడదు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రెండు విషయాలు చూసుకుంటే ఇది అల్లు అర్జున్కు కఠిన పరీక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ విషయంలో ఒక సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి, అతను సినిమాల్లో ఐకాన్ స్టార్గా జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్న వ్యక్తి కాబట్టి తను షూటింగ్ల నిమిత్తం పలు దేశాలు తిరగాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలాంటి షరతులతో కూడిన బెయిల్ రావడంతో అల్లు అర్జున్కి ఇది కొంచెం తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఆదివారం చిక్కడపల్లికి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో తన అటెండెన్స్ తన పేరు రాసి రావాలని అలాగే పోలీసులు ఏదైనా అడిగితే సమాచారం ఇవ్వాలని చెప్పిన పరిస్థితితో షరతులతో కూడుకున్న బెయిల్ ఇవ్వడంతో ఇది పెద్ద తలనొప్పిగా మారింది అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక దేశ స్థాయిలో రాణించదగ్గ సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి. తను పుష్ప 1, పుష్ప 2 సినిమాలో వందల కోట్ల రూపాయలను సాధించి రికార్డులు బదులు పెట్టే పరిస్థితి చేపట్టారు. అలాంటి ఐకాన్ స్టార్కి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమైన సినీ వర్గాలు కావచ్చు. ఇటు ఫ్యాన్స్ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సినిమా షూటింగ్ల నిమిత్తం ఇతర దేశాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర జిల్లాలు తిరిగే పరిస్థితి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి షరతులు బెయిల్ రావడం కూడా చాలా ఇబ్బందికరం. ముందు బెయిల్ వస్తే సరిపోతుందని ఫస్ట్ బెయిల్ వస్తే సరిపోతున్నారు అనుకున్నారు. అట్లానే మధ్యంతర బెయిల్ రావడం కూడా జరిగింది. మధ్యంతర బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ రావడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ తర్వాత ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎన్నో సంచలన చిత్రాలు నటించిన పరిస్థితి మనకు తెలిసిందే. కాబట్టి అల్లు అర్జున్కి ఇలాంటి షరతులతో కూడిన బెయిల్ రావడం ఇబ్బందికరమైన విషయం అని చెప్పుకోవచ్చు. గత నెల రోజుల నుంచి అల్లు అర్జున్కి అయితే ఈ విషయంలో ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్కి అయితే మొన్న గురువారం రోజు అయితే బెయిల్ రావడం కూడా జరిగింది. బెయిల్లో కొన్ని షరతులతో కూడుకున్న బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే అల్లు అర్జున్ శ్రీతేజ్ కుటుంబానికి, రేవతి కుటుంబానికి అయితే మైత్రి మేకర్స్ అలాగే సుకుమార్ అట్లాగే అల్లు అరవింద్ కావచ్చు వీళ్ళందరూ కలిసి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డిని సినీ వర్గాల పెద్దలు కూడా చర్చించడం కూడా జరిగింది. అంతా జరుగుతున్న పరిణామంలో తాజాగా ఇలాంటివి రావడం కూడా జరిగింది. అయితే తేజ్ విషయంలో శ్రీతేజ్ అంటే తొక్కిసలాట కోమలోకి వెళ్ళిన రేవతి తనయుడు శ్రీతేజ్ కూడా కోమలో ఉన్నాడు. తన పరిస్థితి కూడా అత్యంత దయనీయ పరిస్థితిగా ఉందని చెప్తున్నారు. రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ శ్రీతేజ్కి అయితే ఏమన్నా జరగలేని సంఘటన జరిగితే మాత్రం ఇంకా అల్లు అర్జున్కి అయితే తన మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదని మనం చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్కి అయితే మన బెయిల్ రావడంతో చాలామంది అయితే ఊపిరి పీల్చుకున్న ఒకవేళ బెయిల్ రాకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇలా చూసుకుంటే చాలా విషయాలు అయితే అల్లు అర్జున్ విషయంలో అయితే చాలా విషయాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఏంటంటే అటు కొన్ని సంస్థలు కూడా వాదోపవాదాలు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇట్లా అంటే అల్లు అర్జున్కు ఎన్ని శిక్షలు పడతాయి ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. ఇట్లా ప్రతి విషయంలో అల్లు అర్జున్కి అయితే పుష్ప 2 ప్రీమియర్ షో ఎప్పుడైతే తను సినిమా వెళ్ళి చూశాడో అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే అల్లు అర్జున్ గత నవంబర్ 5 నుంచి ఇప్పుడు డిసెంబర్ 5 వరకు అయితే చాలా క్రిటికల్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అల్లు అర్జున్కి అయితే ఇది పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని అల్లు అర్జున్ A11 ముద్దాయిగా చేర్చినట్లయితే జరుగుతుంది. అయితే కోర్టులో వాదోపవాదాలు విన్న అల్లు అర్జున్ ప్రమేయం కావాలని చేసిన సంఘటన కాదంటూ ఒక బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ బెయిల్ కూడా కొన్ని కండిషన్ బెయిల్స్ ఇవ్వడం కూడా ఆ బెయిల్లో ఇలాంటి సంఘటనలు ఉండడం చాలా బాధాకరమైన సినీ వర్గాలు వెలుబుచ్చుతున్నాయి.